బీఆర్ఎస్ పార్టీ దూకుడుతో కాంగ్రెస్ పార్టీ బెంబేలెత్తుతోందా? ప్రతిపక్షం దాడిని ఎదుర్కోవటంలో మంత్రులు వైఫల్యం చెందారని సీఎం రేవంత్ భావిస్తున్నారా? పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి కేబినెట్లో మంత్రులకు క్లాస్ తీసుకున్నారా? ఇంతకీ మంత్రుల పనితీరుపై రేవంత్కు కోపం ఎందుకొచ్చింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలవుతుంది. మొదటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో గట్టిగా ఎండగడుతుంది. దీంతో రేవంత్ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రధానంగా శాఖల వారీగా జరుగుతున్న లోపాలను గులాబీ పార్టీ ఎత్తిచూపింది. వాటిని తిప్పికొట్టడంలో మంత్రులు చొరవ చూపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా మంత్రులు ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు ధీటుగా ఎదుర్కోవడం లేదట. మంత్రులకు అనేక సందర్భాల్లో చెప్పినా లైట్ తీసుకున్నారట. అందుకు ప్రధాన కారణం మంత్రులకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతోనే తమకెందుకులే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా రైతుల ధాన్యం కొనుగోళ్లపై జరుగుతున్న ఇబ్బందులపై దృష్టి సారించింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్న ఆలస్యంపై పోరుబాట ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. వరంగల్లో రైతు సంగ్రమ సదస్సు పేరుతో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పై పోరుబాట పట్టింది. దీంతో హస్తం పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే రైతుల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనికి తోడు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ అలసత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూ కాంగ్రెస్ ను మెసలనివ్వడం లేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమయ్యారని మండిపడ్డారట. మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ దాడిని ఎదుర్కోవాలంటే మరింత అప్రమత్తంగా పనిచేయాలని మంత్రులకు సూచించారట సీఎం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రతిపక్షం ప్రజల్లోకి తీసుకెళ్తుండడం అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదని భావించిన రేవంత్ సర్కార్ పీఆర్ఓ వ్యవస్థను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. వారికి ఇటీవల ప్రజాభవన్లో వర్క్ షాప్ నిర్వహించి బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఎదుర్కోవడంలో మనం ఫెయిల్ అవుతున్నామని చెప్పారట. ఇకపై మంత్రికి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిటీని పెంచడంలో దృష్టి సారించాలని, ప్రతిపక్షాల విమర్శలపై పీఆర్ఓలు కౌంటర్ ఇచ్చేలా ప్రెస్ మీట్లు పెట్టించాలని సూచించారట. మంత్రుల ప్రెస్ మీట్లు లైవ్ కవరేజ్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చారట. అందుకు కావలసిన ఏర్పాట్లు సీఎంఓ చూసుకుంటుంది అని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే పీఆర్ఓలు చెబితే మంత్రులు ప్రెస్ మీట్లు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు పీఆర్ఓలు. సీఎం పీఆర్ఓ చేయాల్సిన పనిని తమపై రుద్దడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలను తిప్పికొట్టేందుకు మంత్రులే ముందుకు రావాలి. కానీ పీఆర్ఓలు ఎలా చెబుతారని విసుక్కుంటున్నారు. మొత్తానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఎదురుదాడి అధికార పార్టీని అతలాకుతలం చేస్తోంది. సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్నా మంత్రుల వైఖరిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.